హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. నిన్నటి ఎపిసోడ్ విషయానికి వస్తే వెళ్దామా? ఎపిసోడ్ విషయాలకు వెళ్దామా? నిన్న జరిగిన ఎపిసోడ్ విషయాలు మొత్తం పంచుకుందామా? అంతకంటే ముందు ఓకే, లైఫ్లో నేను దేన్నైతే ఎక్కువ ఇష్టపడతానో అది నా నుంచి తొందరగా వెళ్ళిపోతుంది. నాకు ఏది అంత ఈజీగా రాదు. కానీ బిగ్ బాస్ ఒక్కసారి కాదు 2 సార్లు ఆఫర్ ఇచ్చింది. అది అందరికీ రాదు, నాకు మాత్రమే వచ్చింది. కానీ వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది అంటూ తెగ ఎమోషనల్ అయింది. ఎవరు? మన ఫైర్ బ్రాండ్ అయేషా. ఏడ్చుకుంటూ ఎమోషనల్ అయింది. శత్రువులకు కూడా, అంటే బిగ్ బాస్లో ఉన్న తన బిహేవియర్ అంటే నచ్చని వాళ్ళు కూడా ఆమె మాటలకు ఏడ్చారు. అది బిగ్ బాస్ గొప్పతనం. బిగ్ బాస్ గొప్పతనం ఏంటంటే, ఈ పాయింట్కు నాకు అర్థమైందంటే, బిగ్ బాస్ గొప్పతనం ఒకటే, కట్టిన హృదయాలను కూడా ప్రేమగా మలుస్తుంది. ఎంతటి శత్రువులనైనా మనసున్న మహారాజులా చేస్తుంది. ఉదాహరణకు మాధురి గారు వచ్చిన కొత్తలు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఏడుస్తున్నారండి తనుజ కొరకు. ఎమోషనల్. అయేషా ఎమోషనల్ బాండింగ్ లేదు, నాకు వద్దు అన్నది. పోతున్నప్పుడు తను కూడా ఏడ్చింది. అది బిగ్ బాస్ అంటే. నాట్ ఓన్లీ బిగ్ బాస్ హౌస్, బయట జరిగే సమాజాన్ని బట్టి బిగ్ బాస్లో చాలా నేర్పిస్తారు. ఓన్లీ ఆట ఆడతాను, అది చేస్తాను, తింటాను, ఫుడ్ లగ్జరీ ఫుడ్ కాదు. బిగ్ బాస్ అంటే చాలామందికి తెలియనిది ఏంటంటే, బిగ్ బాస్ అంటే నాట్ ఓన్లీ గేమ్, ఇట్స్ లైఫ్. పొద్దున్నే లేవడం, క్రమశిక్షణ, బయట ఎలా బతుకుతాం, లోపల క్రమశిక్షణ ఎలా ఉంటాం. మనిషికి కానీ, ఒక సంస్థకు కానీ ఒక సూపర్వైజర్ ఉంటే, ఒక ఇంటికి పెద్ద ఉంటే ఇల్లు ఎలా ఉంటుంది, ఇంటికి పెద్ద లేకపోతే ఇల్లు ఎలా ఉంటుంది. ఒక ఇన్స్టిట్యూట్లో కానీ సూపర్వైజర్ అంటే ఏంది, మొత్తం చూసుకుంటారు ఉంటే ఎలా ఉంటుంది. ఎవరు సూపర్ లేకుండా ఎవరు పనులు చేసుకుంటే ఎలా ఉంటుంది. అలాగే బిగ్ బాస్ అనేది ప్రతి టాస్క్లో, నా టాస్క్ పొద్దున్న లేచి దగ్గర నుంచి ప్రతి మాటలు, కుటుంబాలు ఎట్లా మాట్లాడుకుంటారు, బయట ఎలా మాట్లాడుకుంటారు, అవన్నీ పొద్దున లేపడం కూడా బిగ్ బాస్ అంతే, పాటతోని. అది కూడా క్రమశిక్షణే ప్రతీది. అందుకే లోపలికి వెళ్ళేటప్పుడు మాధురి గారు, అయేషా గారు ఏమన్నారు, మాకు ఎమోషనల్స్ వద్దు అని. వారం 10 రోజులకే మాధురి గారు ఏడ్చారు. తనుజకు బాగలేకపోతే ఏడ్చారు. అది ఎమోషనల్ కదా. అంటే మన మైండ్ ఉన్నది కరెక్ట్ అనుకోవడం తప్పు. అవతల వ్యక్తి కూడా ఎలా రియాక్ట్ అవుతారన్నది చూడాలి. మన మైండ్ ఏం చేయాలి, నేను ఎమోషనల్ గాను, నేను అసలు గ్రేటు అంటే గ్రేటా? ఎమోషనల్ కాకపోవడం గ్రేట్ కాదు. అన్నీ ఒక మనిషిలో అన్నీ కలుపుకోలు ఉండడమే గ్రేటు. అది ఎక్కడ ఏ టైంలో ఎలా వ్యక్తపరచాలో తెలిసినోడు గొప్పోడు. ఊరికే ఏడవడం గొప్ప కాదు, ఊరికే నవ్వడం గొప్ప కాదు. ఏ టైంలో ఇలా అన్నీ దిగముంకు ఉంటారు చూసాలా, ఇన్ని బాగున్నా వాళ్ళు ఇంకా గొప్పోడు. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ బిగ్ బాస్ రివ్యూ చెప్పుకుంటా వచ్చేసిందండి. ఇదే మనం ముందు అనుకోలేదు. ఓకే, ఇక బిగ్ బాస్ విషయానికి వెళ్తే, నిన్నటి ఎపిసోడ్లో అయేషాని డాక్టర్ రూమ్కి పిలిచి మీకు టైఫాయిడ్, కొంచెం డెంగ్యూ లక్షణాలు ఉన్నాయండి, మీ హెల్త్ రీత్యా మిగతా సభ్యుల ఆరోగ్య భద్రత కొరకు మిమ్మల్ని బయటికి పంపించి ట్రీట్మెంట్ చేయించడం జరుగుతుంది అని బిగ్ బాస్ గారు చెప్పేసరికి అయేషా కళ్ళ వెంట నీళ్ళు ఆగలేదు. ఓకే బిగ్ బాస్, తప్పకుండా మీరు ఏం చెప్తే అది అన్నట్టు తలుపారు. ఇక మీరు బయటికి వెళ్ళి అందరికీ వీడుకోలు చెప్పి బిగ్ బాస్ మెయిన్ గేట్ నుంచి బయటకు వచ్చేయండి అని బిగ్ బాస్ చెప్పేసరికి ఏడ్చుకుంటున్న అందరికీ బై బై గాయస్, అందరు బాగా ఆడండి, అందరు నన్ను మిస్ అవుతారని తెలుసు అని చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. దాంతో హౌస్ వాళ్ళంతా వచ్చి అయేషాను ఓదార్చారు. అయితే అయేషాకు బద్ధశత్రువుగా మారిన రీతు గురించి తెలిసిందే కదా, నాకు పవన్ తప్ప ఎవరు అవసరం లేదు. అలాంటి రీతు మాత్రం కనీసం దగ్గరికి కూడా రాలేదు ఈ మనిషిగా. ఇక వెళ్ళే ముందు అయేషాతో బిగ్ బాస్, మీరు ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా, ఏమైనా మాట్లాడగలనుకుంటున్నారా అని అడగ్గా, ఏం లేదు బిగ్ బాస్, చూద్దాం మళ్ళీ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో. 2 సార్లు నాకు ఛాన్స్ ఇచ్చారు, మళ్ళీ నెక్స్ట్ టైం ఛాన్స్ ఇచ్చినా రావడానికి రెడీ అని కన్నీళ్ళు పెట్టుకుంది అయేషా. ఫినాలే వీక్లో కలుద్దాం అంటూ బయటికి వెళ్ళసాగింది అయేషా. బయటికి వెళుతూ తనుజ ఒక హింట్ కూడా ఇచ్చి వెళ్ళిపోయింది. అదేంటంటే, తనుజ జాగ్రత్త, మళ్ళీ ఫేక్ దాంట్లో పడొద్దు, మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఫేక్ దాంట్లో పడొద్దు, జాగ్రత్త అంటూ వెళ్ళిపోయింది. అంటే దాని అర్థం, పిచ్చి లవ్ ట్రాక్ల జోలికి పోకు, నువ్వే నెంబర్ 1 అన్నట్టు హింట్ ఇచ్చింది. మొత్తానికి అయేషా పాత్ర ఇంతటితో ముగిసింది ఈ బిగ్ బాస్లో.
ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.